ఇప్పుడు 1 ఇయర్ పరిపాలన రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూస్తే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏకదాటిగా దాడి చేస్తా ఉన్నారు. అసలు పరిపాలన బాగలేదు తెలంగాణ రాష్ట్రంలో అని. నిజానికి ఎలా ఉంది పరిపాలన, ఎట్లా నడుస్తుంది? పరిపాలన అనేది మీకు ఒక మాట చెప్తా. ప్రశాంతంగా ఉన్న సముద్రంలో నావాన్ని ఎవరైనా నడిపిస్తారు. కల్లోలంగా ఉన్న సముద్రంలో తుఫాన్లతో ఉప్పొంగిపోయి అలలతోని ఉన్న సముద్రంలో నావాన్ని నడపాలంటే నైపుణ్యత కావాలి. ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో కల్లోలంగా ఉన్న రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డికి అప్పచెప్పితే కల్లోలంగా ఉన్న సముద్రంలో నావాన్ని నడిపినట్టుగా రేవంత్ రెడ్డి గారు కూడా నావాన్ని నడిపిస్తూ, ప్రభుత్వ నావాన్ని నడిపిస్తూ ముందుకు తీసుకుపోతున్నాడు. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ మోయలేని అప్పుల భారాన్ని మీదేసిపోతే అప్పులు వడ్డీ కట్టడానికి అప్పులు తేవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పులు కూడా వీళ్ళు చేసిన అప్పులకు అప్పు కూడా పుట్టే పరిస్థితి లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ప్రగతి పనులు నడపడానికి సంపదను సృష్టిస్తూ ఇతర దేశాల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తూ చాలా కృషి చేస్తున్నాడు. అతన్ని ప్రతిపక్షాలు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మంచి చేసినా తిడతారు, చెడు చేసినా తిడతారు. అయితే రేవంత్ రెడ్డి చేస్తున్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలన విధానాన్ని ప్రజలు అబాస్పాలు చేయడానికి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ను, పెయిడ్ ఛానల్స్ పెట్టి అబాస్పాలు చేస్తున్నారు. ప్రజలకు కూడా ఏంటంటే, ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము ఎస్సీలకు 3 ఎకరాల భూమి అనేది, ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తా అనేది, నిరుద్యోగులకు 3,000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నది, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నది, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నది, అవన్నీ మర్చిపోయారు. ఇదే అడుగుతున్నారు. ఇది ఎందుకు అడుగుతారు? ఆ యూట్యూబ్ ఛానల్స్ విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరి గురువింద తన కింది నలుపు నెరగనట్టుగా టీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసామా లేదా అనే విషయాన్ని ప్రశ్నించుకున్న తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తే మంచిది. ఆనాడు ₹1,00,000 ప్రకటించిన కేసీఆర్ గారు రుణమాఫీ 5 సంవత్సరాలకు కూడా తీర్చని పరిస్థితి. ఇప్పటికి కూడా నేను కొన్ని గ్రామాల్లో రుణమాఫీ కేసీఆర్ ప్రభుత్వంలో రూపాయి కూడా అందని రైతులు ఉన్నారు. నేను ప్రొడ్యూస్ చేయమంటే మీ మీడియా ముందు ప్రొడ్యూస్ చేస్తాను. ఐ కెన్ ఛాలెంజ్ ఇట్. ఓకే. అంటే ఇవాళ వాళ్ళు 5 ఏళ్లలో తీర్చలేని, 10 సంవత్సరాలు తీర్చలేని రుణమాఫీని ఒకటేసారి రేవంత్ రెడ్డి 2 లక్షలు ప్రకటించి తీర్చడం జరిగింది. అది అధిక భారం అయిపోయింది. ప్రజలను ఆదుకోవాలనే తపన ఉంది, అధిక భారం మీద పడ్డది. అయితే అయినప్పటికీ కూడా ఏదో కొంచెం సగం మంది కొంతమందికి ఇవ్వలేదంటే, ఇచ్చిన దాన్ని కూడా ఈనాటి చేస్తారు కదా. ఇవ్వలేదంటే దానికి కొన్ని మిస్టేక్స్, అవగాహన లోపంతో, ప్రభుత్వానికి ఆ రైతాంగానికి ఉన్న సమన్వయ లోపంతో కొంత మందికి అందకపోవచ్చు. డెఫినెట్ గా అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మిగతా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉన్నది. ఒకటి ఉంది, ఇప్పుడు ఒక సత్యావిష్కరణ చేసేటప్పుడు తప్పకుండా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.